వివరాలు చూద్దాం. మదనపల్లె ఘటనపై నివేదిక అందిందని, ఈ విషయంలో దేనిని తేలిగ్గా తీసుకోమని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. జగనైనా విజయసాయిరెడ్డికైనా ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. భూదందాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారని, ఇందులో ఎంతమంది ప్రమేయం ఉన్నా వారందరిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మదనపల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షార్హులే. ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది. గతంలో ఎలాగైతే వాళ్ళు డాటెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాలన్నీ కూడా మార్పిడి చేసి దోచుకున్నారు, అలాగే ఎస్సీల దగ్గర నుంచి భూములు ఎలా దోచుకున్నారు, ఎలా అయితే అసైన్డ్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో, ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదనపల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు, ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయిలైనటువంటి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, కృష్ణ త్రివిక్రమ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఈ రూట్ ఎలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వారు తప్పకుండా శిక్షించి తీరుతాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆక్రమణలు కానీ, అయితే అలాగే పేదలకి అన్యాయం కానీ భూ విషయంలో, ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్, ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే, మనమే చెప్పాము నేల తల్లి అంటాం, భూమాత అంటాం, అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళను ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళ భూదాహంతో అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు. కాబట్టి ఆ అక్రమాలన్నీ కూడా తెరలేపాలి, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్ కూడా చెప్పారు వారు. సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయితే ఏముంది, జగన్మోహన్ రెడ్డి అయితే ఉంది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారణ చేస్తాము. తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా ఎవరి వస్తే తప్పకుండా చేస్తాం. దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు, కావాలని టార్గెట్ చేసింది కాదు. అతను అనువాయిలు అతను పెట్టి క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నాయి కాబట్టి మేము దాని ప్రకారంగా చట్టం ప్రకారంగానే పోతున్నాం. హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తూ ఉంది. వాళ్ళు మదనపల్లి ఘటనపై నివేదిక అందిందని, ఈ విషయంలో దేనిని తేలిగ్గా తీసుకోమని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే మదనపల్లి ఘటన ఉందో దానికి సంబంధించి సమగ్రమైన నివేదిక అయితే తెలుసుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ కాదని, అది కావాలని చేసినటువంటి కుట్రగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రిజిస్ట్రేషన్ భూ సర్వే శాఖ సర్వే మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సర్వేకి సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ప్రత్యేకంగా కూడా భూ కుంభకోణం జరిగినట్లుగా కూడా ఆయన, అలాగే రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ కుంభకోణం ఎక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కూడా తమ భూమి ఈ విధంగా ల్యాబింగ్ అయినట్లు కూడా ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రతి చోట కూడా, ప్రతి జిల్లాలో కూడా ఈ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఒక ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపారు. దానికి ప్రజలు వచ్చేసి సంబంధించిన భూమికి సంబంధించి ఎవరెవరైతే ల్యాండ్ ని ఆక్యుపై చేశారో వాళ్ళ దూరాలు కనిపించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కూడా ఏదైతే మదనపల్లి ఘటనకు సంబంధించి మంత్రి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా భావించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కమిటీ కూడా తెలియజేశారు. అలాగే వైజాగ్ సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ కూడా ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ గ్రాబింగ్ కూడా గుర్తించామని, ఎక్కడ చూసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున, అదేవిధంగా కూడా ప్రధానంగా 22 భూ సర్వేకి సంబంధించిన చట్టం ఏదైతే కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు కూడా యూజ్ చేస్తున్నారని, 22A కి సంబంధించి ఉన్న జీవోను కూడా ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారని ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అసైన్ ల్యాండ్ తో పాటు ల్యాండ్ లో జరిగినటువంటి అవకాశాలు 22A నిషేధ భూములపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించారని చెప్పారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా, ఎంతటి వ్యక్తి పెద్ద వ్యక్తి అయినప్పటికీ సామాన్యుడికి ఎటువంటి శిక్ష ఉంటుందో అదే విధమైన శిక్షను పెద్దిరెడ్డి అయినా ఇంకొకరైనా కూడా విధించడం జరుగుతుంది. దానికి సంబంధించి విచారణ కూడా చేస్తున్నామని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.